Hi all of you, welcome back to Ramareddy Maths Academy. Okay, today I will be explaining the surface integral, line integral lo. Three classes అయిపోయినాయండి vector integration lo. This is the fourth lecture in our vector integration. The second topic is surface integral. Surface integral is nothing but the double integral. If you consider any surface, I want to find each and this point value of anywhere or in this surface. Okay, that's what we are going to use the surface integral. ఎవరికైతే ఇన్ డీటెయిల్గా కావాలనుకున్న వాళ్ళు పిన్ చేయండి, మెసేజ్ చేయండి. నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇన్ డీటెయిల్ కావాలనే వాళ్ళకి నేను గేట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హియర్ వాట్ ఈస్ అ సర్ఫేస్ ఇంటిగ్రల్? సర్ఫేస్ మీన్స్ any integral which is to be evaluate over a surface. Okay, that is called the surface integral. Then how we are going to write the surface integral formulas here? Line integral ante entidante f bar dot red ink, it's not visible, right? Line integral ante f bar dot dr or f bar cross dr, some cases, special case lo ikkada emantunnanu, that is a line integral, it is denoted with c. Here the surface integral, it is denoted with s. It indicates f bar dot nds. f and ds ఉంది అంటే surface integral అంటే double integral. ఇక్కడ f and ds లో then how we are going to write the formulas అంటే, if you consider xy plane, then the surface integral of the vector and the unit normal, the these two values అక్కడ ఏం తీసుకుంటున్నాను, f r ds. ఓకే, ఇక్కడ f and ds తీసుకుంటే దీని వాల్యూ the double integral of in the given region f bar dot, this is on xy plane. For that I'm going to consider dx dy. xy plane లో ఉంటే dx dy రాయండి. dx dy, x అంటే i, y అంటే j, మనకి లేనిది ఏంటిది z కరస్పాండింగ్ వేరియబుల్ ఇస్ k. అప్పుడు ఆ టర్మ్ని డినామినేటర్లో రాయండి. ఇక్కడ ఏదైతే లేదు అంటే z లేదు, z కరస్పాండింగ్ k, దట్ ఈస్ n డాట్ k ఇన్ ద డినామినేటర్. లైక్ దట్ యూ కెన్ రిమెంబర్ ద ప్రిన్సిపల్ ఫర్ xy ప్లేన్ ఇన్ ద సర్ఫేస్ ఇంటిగ్రల్. సపోజ్ yz ప్లేన్లో ఉంది, yz ప్లేన్లో ఉంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ dy dz వస్తుంది. yz అంటే i అండ్ j అండ్ k, లేని టర్మ్ ఏంటిది x, ఇది x కరస్పాండింగ్ ఏంటి i, n డాట్ i. లైక్ దట్ యూ కెన్ రిమెంబర్. అండ్ సేమ్ యాజ్ xzని ఎలా తీసుకోవాలి, dx dy బై x టర్మ్ i, z టర్మ్ k, బట్ లేని టర్మ్ ఏంటిది n కరస్పాండింగ్ ఈజ్ j. ఓకే, లైక్ దట్ యూ కెన్ రిమెంబర్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి వెక్టర్ ఇంటిగ్రేషన్ ప్లేలిస్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ 3 వీడియోస్ చూసిన తర్వాత ఇది చూడండి. M2 ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ స్మాల్ రిక్వెస్ట్, నా ప్లేలిస్ట్లో యువర్ ఫస్ట్ యూనిట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, కొంచెం నా ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్కి వెళ్ళి డౌన్కి వెళ్ళండి, కింద ఉన్నాయి, స్టార్టింగ్ చేశాను M2 డిఫరెన్షియల్ ఈక్వేషన్. అండ్ సెకండ్ యూనిట్ ఈజ్ M2 ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ హయ్యర్ ఆర్డర్ అని నేమ్ ఇచ్చాను. అండ్ థర్డ్ ఈజ్ మల్టిపుల్ ఇంటిగ్రల్. అండ్ ఫోర్త్ ఈజ్ వెక్టర్ డిఫరెన్షియేషన్, ఐ ఆల్రెడీ డన్. ఇంకా వెక్టర్ ఆపరేటర్స్ రిమైనింగ్ ఉన్నాయండి వెక్టర్ డిఫరెన్షియేషన్లో. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫిఫ్త్ యూనిట్ వెక్టర్ ఇంటిగ్రేషన్. వెక్టర్ ఇంటిగ్రేషన్లో మనకి లైన్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్, వాల్యూమ్ ఇంటిగ్రల్, తర్వాత వచ్చేసి గ్రీన్స్, గాస్, స్టోక్స్, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ప్లేలిస్ట్లో కొంచెం ఓపికతో చూడండి. ఆల్ యూనిట్స్ నా దాంట్లో పోస్ట్ చేసి ఉన్నాయి. ఓకేనా? Now we are doing the problems. See all of you, this is very important and repeated problem in our surface integral. మీరు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా చేయగలుగుతారండి. ఓకే, ఫస్ట్ f బార్ అనేది ఒక వెక్టర్ ఇచ్చారు. evaluate, this is our given vector, and evaluate f bar dot n ds, where n is the surface of the cube bounded by what? X is equal to 0a, y 0 to a and z 0 to a. అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కన్సిడర్ ద వాల్యూమ్ హియర్, the cube. First of all you have to draw the cube, okay, in xyz planes. okay, xyz planes ఇచ్చారు కాబట్టి నేను xyz ప్లేన్లో ఇచ్చినటువంటి పాయింట్స్ని బేస్ చేసుకొని క్యూబ్ని డ్రా చేస్తాను. డ్రా చేసిన తర్వాత ఏం చేయాలంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద క్యూబ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, 6. ఆ 6 డైరెక్షన్స్లో మనమే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి సర్ఫేస్లో. అది ఎలానో ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ గోయింగ్ టు డ్రా ద క్యూబ్ హియర్. కన్సిడర్
y, x, z యాక్సిస్. ఓకే బేటా, క్యూబ్ డ్రా చేయాలి ఫస్ట్. ఓకే, ఓకే డ్రా ద క్యూబ్. ఈ క్యూబ్కి నేను కొన్ని వర్టిసెస్ పాయింట్స్ ఇస్తున్నాను. ఏంటంటే దిస్ ఈజ్ ఏ, ఎక్స్ టచ్ చేసే పాయింట్ ఏ అన్నాను, వైని టచ్ చేసే పాయింట్ని ఏమంటున్నాను, వై టచెస్ ఎట్ దిస్ పాయింట్ ఈస్ బి. ఓకే, అండ్ జెడ్ టచ్ అయ్యే పాయింట్ సి అనుకున్నాను. తర్వాత ఇంటర్నల్గా దీన్ని ఏమనుకుంటున్నాను, పి, దీన్ని ఏమంటాను క్యూ, దీన్ని ఆర్, దీన్ని ఎస్. దిస్ ఈజ్ అవర్ ఆరిజిన్. అవునా అండి? ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి ఏంటంటే, సి క్యూబ్కి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి ఒకసారి చూడండి. దిస్ ఈజ్ ఆర్పిబిక్యూ, వన్ ఫేస్, సిఎస్ఓఏ అనదర్ ఫేస్, దెన్ రిఫ్లెక్షన్ ప్రొజెక్షన్, అండ్ తర్వాత పిఎస్ఏక్యూ అనదర్ ఫేస్, దానికి ఆపోజిట్ ఏంటిది RCBO another face, and the down one is BOQA and up one is RCPS. Okay, ఎన్ని వచ్చాయండి, 1 2 3 4 5 6. అవునా, 6 ఫేసెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే, ఈ ఫిగర్లో ఈ క్యూబ్లో ఉన్నటువంటి ఆ 6 వేస్లో ఐ హ్యావ్ టు ఫైండ్ ద సర్ఫేస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్ఫేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయడానికి ముందు ఫస్ట్ ఫిగర్ని కరెక్ట్ అనలైజ్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి అమ్మా, నేను ఏమంటున్నానంటే, ఈ ప్రొజెక్షన్ ఇది ఎక్కడుంది, ఇది YZ ప్లేన్లో ఉంది. 1 సెకండ్, ఇది ఎక్కడుంది, ఇది YZ ప్లేన్లో ఉంది. ఓకే, ఈ YZ ప్లేన్లో ఉంటే దీని వాల్యూ నేను ఏమంటానంటే, ఇంకొక మార్కర్తో రాద్దాం, దట్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఇటువైపు ఎక్కడుంది చూడండి. ఓకే, దిస్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు వాట్, a. దిస్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు a. ఓకేనా? తర్వాత ఇంకొక డైరెక్షన్, 1 సెకండ్. తర్వాత ఇంకొక డైరెక్షన్ ఏంటిది, ఇప్పుడు వైలో y అంటే ఇక్కడే వస్తుంది మనకి, y ఈక్వల్ టు 0 అయిన ఏ, z ఈ డౌన్ ఏంటిది, z ఈక్వల్ టు 0. ఈ డైరెక్షన్ ఏంటి, z ఈక్వల్ టు 0. అదేంటి, ఇది కదా, దిస్ రీజియన్, రైట్, దిస్ ఈస్ z ఈక్వల్ టు 0. అండ్ అప్ ఏంటిది, ఇక్కడ దీని ప్రొజెక్షన్. అవునా, అదేమవుతుంది నాకు, z ఈక్వల్ టు a అవుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ వాట్, y. ఇది కదండి y. ఓకే, దీస్ టూ. ఓకే, అంటే నాకు ఏమవుతుంది, y ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు a. ఓకే, అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీకు దానికి ఈజీగా మనం ఏమని చెప్తామంటే, యూనిట్ అవుట్వర్డ్ నార్మల్. ఎప్పుడైనా పాజిటివ్ యాక్సిస్కి యూనిట్ అవుట్వర్డ్ నార్మల్ ఇన్ x ఈజ్ ఈక్వల్ టు a, దట్ ఈజ్ ఇన్ అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 0 అవుట్ అవుతుంది. అంటే ఇక్కడ యూనిట్ అవుట్వర్డ్ నార్మల్ అనేది ఇక్కడ ఏమవుతుంది బెట, x ఈజ్ ఈక్వల్ టు a దగ్గర దిస్ ఈస్ ఇన్సైడ్ అవుతుంది, హియర్ ఆల్సో దిస్ ఈజ్ ఇన్. ఇక్కడ ఇన్ అవుతుందంటే దిస్ ఈస్ అవుట్, ఇక్కడ ఇన్ అవుతుందంటే ఇదేమవుతుంది, అవుట్. ఓకే, దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు రిమెంబర్. వై, బికాస్ ఇఫ్ యూనిట్ అవుట్వర్డ్ నార్మల్ at x is equal to a, in means the normal value is in terms of positive. If it is out means that is in terms of negative. ఓకే, అది ఎలానో ప్రాబ్లంలో చెప్తాను. దిస్ ఈజ్ అ ఫిగర్. ఫస్ట్ మీకు ఫిగర్ అనలైజ్ చేయడం రావాలి, అప్పుడే మీరు ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేస్తారు. రాలేదని బాధపడొద్దండి. ప్రతి ఒక్కరికి 1కి 2 సార్లు ప్రిపేర్ అవ్వండి, నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ. తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే, వెక్టర్ ఇచ్చారు, నేనేం కనుక్కోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్ ఆఫ్ ద క్యూబ్. ఎన్ని ఫేస్లు ఉన్నాయి క్యూబ్కి, 6 ఫేసెస్, 1 2 3 4 5 6. ఈ 6 ఫేసెస్లో నేను 6 సర్ఫేసెస్ వాల్యూ కనుక్కొని యాడ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఫైనల్ ఎఫ్ అండ్ డిఎస్. అవునా, మనం ఆల్రెడీ లైన్లో చేసాము. ఓకే, ఇక్కడ నేను ఫస్ట్ వన్ ఏమంటున్నానంటే, చూడండి బేటా, హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద గివెన్ వన్ హియర్, దిస్ ఈజ్ ఏ క్యూబ్. ఏమని రాయాలి మీరు, కన్సిడర్ ద
వాల్యూమ్ ఇదంతా అవసరం లేదు, గివెన్ పాయింట్స్ అండ్ గివెన్ వెక్టర్ రాసేయండి. హియర్ ద గివెన్ దాట్ ఏమని ఇచ్చారు మనకి, వాట్ ఈస్ అవర్ వెక్టర్ 4xzi minus y2j plus yzk. Is it visible? Yes. ఇచ్చిన తర్వాత నేనేమని రాసుకోండి ఫైండ్ అవుట్ చేస్తానంటే, హియర్ f is this, here we are going to consider the double integral. ఏంటి డబుల్ ఇంటిగ్రల్ సర్ఫేస్, దాన్ని ఎలా రాయొచ్చు మనం, ఇంకా ఎలా రాయొచ్చండి, let us consider what is our double integral here, f n ds, or you can write the r of f n ds, or సింగిల్ ఇంటిగ్రల్ రాస్తే సర్ఫేస్ తోని డినోట్ చేయండి. ఓకే, అది ఫైండ్ అవుట్ చేయాలంటే ఐ గోయింగ్ టు ఫైండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్ ఆఫ్ ద క్యూబ్. ఓకే, లేదంటే ఎఫ్ అండ్ డిఎస్ని నాకు ఏమని ఇచ్చారు, కరెక్ట్గా తీసుకున్నాను వెక్టర్ 4xzi, ఎందుకంటే ప్రాబ్లం మొత్తం మిస్టేక్ అవుతుంది, y2z plus yzk. ఇక్కడ ఏం చేస్తానంటే, నౌ ఐ గోయింగ్ టు కన్సిడర్ అవర్ ఫస్ట్ పార్ట్ ఈజ్ దిస్, విచ్ వన్, x is equal to a. ఇక్కడ చూడండి గ్రీన్తో రాసాను కదా, ఇదిగో ఈ పార్ట్, ఈ x is equal to a రాసినటువంటి పార్ట్ తీసుకుంటాను. ఏంటిది అది, ఫస్ట్ రీజియన్ దట్ ఈజ్ r1 అనుకోండి బేట, r1 ఏంటది PQAS. R1 is what? PQAS. అవునా, అది ఏ యాక్సిస్లో ఉంది, ఎక్స్లో ఉంది. అప్పుడు డిఎస్ ఏమవుతుంది నాకు ఇక్కడ, డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డివై డిజెడ్ అవుతుంది. ఓకేనా, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆన్ వై అండ్ జెడ్. ఓకే, ద ప్రొజెక్షన్ ఇన్ వై అండ్ జెడ్. అలా తీసుకున్న తర్వాత నేను దీనికి యూనిట్ అవుట్వర్డ్ నార్మల్ అంటే ఏంటిది, ఇది, అది ఇన్సైడ్ అవుతుంది. అవునా, ఎలా రాస్తానంటే, దేర్ఫోర్ యూనిట్ అవుట్వర్డ్ నార్మల్ వెక్టర్. యూనిట్ అవుట్వర్డ్ నార్మల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ డినోటెడ్ విత్ n బార్, దట్ ఈస్ ఆన్ x యాక్సిస్. అంటే ఏమని తీసుకుంటున్నాను, ఇన్సైడ్ కాబట్టి పాజిటివ్ i. దిస్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి దాంట్లో మీకు ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. హియర్ ఇట్ ఈస్ వాట్, i. ఓకేనా, తర్వాత ఏమంటున్నానంటే, ద ప్రొజెక్షన్ ఇన్ ఆన్ yz అంటే ఏంటిది, లిమిట్స్ ఇట్ షుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ y అండ్ z. ఓకే, ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్, దిస్ ఈజ్ ద క్యూబ్. ఇందులో ఫంక్షన్ ఏంటిది, x is equal to a. అంటే ఏంటిది ఫంక్షన్, x is equal to a. లిమిట్స్ ఏంటి, y అండ్ z. అంటే y ఎక్కడి నుంచి ఎక్కడికి వేరియేట్ అవుతుంది, y lies in between 0 to a and z is also lies in between 0 to a. ఓకేనా, దిస్ ఈస్ ద కండిషన్. నౌ we are going to calculate f and ds. fn, ఫస్ట్ ఆఫ్ ఆల్ f and ds కనుక్కోండి. f and ds అంటే ఏంటిది, f బార్ డాట్ n బార్. f బార్ అంటే ఏంటండి, 4xzi minus y2j plus yzk డాట్ ప్రోడక్ట్ ఆఫ్ n. n అంటే ఏంటి ఇక్కడ, ఓన్లీ i. అవునా, ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ చేస్తే ఐ విల్ గెట్ దిస్ వాల్యూ ఓన్లీ, రిమైనింగ్ 0. ఓన్లీ i డాట్ i 1 అంటే 4xz అవుతుంది. ఇక్కడ నేనేం కనుక్కోవాలి, ద డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ r f బార్ డాట్ n ds. దీన్ని నేను ఏమని రాయొచ్చు, డబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ f అండ్ ds అంటే మనకి ఏమని తెలుసు, అండి, double integral of, what is our principle here, double integral of f and ds. Okay, n dot I dot I is 1 here. ఓకే, ఫైన్. మనకి ఇందాక ఫస్ట్ క్లాస్లో నేను చెప్పాను, దీని ముందు ఫస్ట్ ఏం చెప్పాను, ఎఫ్ అండ్ డిఎస్ అంటే మనం దీన్ని ఏమని రాస్తాం ఇక్కడ, ఎఫ్ ఎన్ డిఎక్స్ డివై బై ఎన్ డాట్ ఐ. ఏంటంటే చూడండి, దీని ప్రిన్సిపల్ ఏంటి, యాక్చువల్గా దీని వాల్యూ నేను స్టార్టింగ్ ఏమని చెప్పాను, ఎస్ఎఫ్ఎన్డిఎస్ అంటే ఇండైరెక్ట్గా దీన్ని ఏమని రాయొచ్చు, ఆర్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ అంటే ఏంటిదంటే, లేదంటే ఇలా రాయండి అమ్మా, ఫస్ట్ క్లాస్ చేసేవాళ్ళు ఎఫ్ఎన్
డిఎస్ ఈజ్ సర్ఫేస్. అది రీజియన్లో ఎలా రాస్తాను? ఎఫ్ఎన్ డిఎస్. డిఎస్ అంటే ఏంటి ఇక్కడ? డివై డిజెడ్ బై ఎన్ డాట్ ఐ. ఓకేనా? ఎన్ అంటే ఏంటి? ఐ డాట్ ఐ అంటే ఏంటి? 1. అంటే నాకు ఫైనల్గా ఏమొస్తుంది? డబుల్ ఇంటిగ్రల్ ఒకటి y ఈక్వల్ టు 0 to a అండ్ అనదర్ వన్ ఈజ్ z is equal to 0 to a. F bar dot nds. Nds, what is our f bar dot? This is f bar dot n only. What is f bar dot n? 4xz. What is our ds? ds is nothing but dy dz. dy dz. And we know that here x is equal to a. Put x is equal to a here. అప్పుడు నాకు అది ఏమవుతుంది? ఇంటిగ్రల్ 0 to a ఇంటిగ్రల్ 0 to a 4az dy dz. అంటే తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ నేను dzతో చేస్తాను, అప్పుడు z లిమిట్స్ అప్లై చేయండి, తర్వాత వచ్చిన రిజల్ట్ని dy చేసి y లిమిట్స్, ఆర్ ఎల్స్ యూ కెన్ అప్లై యూ కెన్ ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు y ఫస్ట్, దెన్ నెక్స్ట్ z, యువర్ విష్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ జెడ్తో ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఇది మల్టిపుల్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. జెడ్తో ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు ఎందుకని ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లో ఉంది కాబట్టి జెడ్తో చేయండి, తర్వాత వచ్చినటువంటి ఫంక్షన్ని వైతో చేద్దాం. అప్పుడు ఏమవుతుంది నాకు? 4az² 2. వై? బికాజ్ z to the power of n+1 by n+1. ఓకే, what are the limits here? 0 to a. Then the remaining integral is y is equal to 0 to a and dy is there. Okay, ఇప్పుడు అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేయండి బేటా. అప్పర్ లిమిట్ ఏమో 2 1s are 2 2s are 2az². అప్పర్ లిమిట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ z అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 2a² అంటే 2a³ అవుతుంది dy. ఇప్పుడు నేను 2a³ ఈజ్ అ కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y ఈజ్ y. అప్పుడు నాకు ఏమొస్తుంది? 2a³y. దెన్ ఆఫ్టర్ దట్ పుట్ ద లిమిట్స్ 0 to a. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇది ఎంత వస్తుంది? ఇన్ ద ప్లేస్ ఆఫ్ a దిస్ ఈస్ 2a⁴. దెన్ ద నెక్స్ట్ లిమిట్ ఈజ్ 0. దిస్ ఈజ్ వాట్? ఫస్ట్ r1 value. Consider it as 1. Okay, is it clear? Is it visible all of you? Yes. తర్వాత కొంచెం లెంతీ ఉంటుంది, కొంచెం ఓపికతో వినండి. గాస్ గ్రీన్ స్ట్రోక్స్ పర్ఫెక్ట్ చేయాలంటే ఇవి మీకు రావాలి. ఓకే, దీని తర్వాత ఏం చేస్తానంటే ఇది ఎక్కడండి? r1 దా ఎక్కడ రాశాను? ఎస్, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ కండిషన్. నౌ అవర్ సెకండ్ ఫేస్ ఆఫ్ ద క్యూబ్ ఏం తీసుకుంటున్నాను? r2 ఈజ్ ఈక్వల్ టు దానికి ఆపోజిట్. ఇప్పుడు ఇది తీసుకున్నాను కదా, ఇక్కడ PQAS, దీనికి ప్రొజెక్షన్ ఏంటిది? ఏమవుతుంది? CRBO ఆర్ OCRB. సెకండ్ ప్రొజెక్షన్ ఏం తీసుకుంటున్నాను? r2 ఈజ్ ఈక్వల్ టు OCRB. OCRB తీసుకుంటే బెట. ఇప్పుడు OCRB అంటే ఈ ఫేస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకున్న దానికి ఇందాక ఇది తీసుకున్నాను కదండి, దీనికి ఆపోజిట్. ఓకే, ఇప్పుడు ఇది తీసుకుంటే దీనిలో ఏమవుతుంది? OCRB హియర్ x is equal to what? x is equal to 0. ఇంక చేంజ్ చేద్దాం బెటర్. హియర్ x is equal to what బెటర్? 0, రైట్? అండ్ ఆఫ్టర్ దట్ ds ఏమవుతుంది? సేమ్ లైక్ dy dz అవుతుంది. ద థింగ్ ఈజ్ ద యూనిట్ అవుట్వర్డ్ నార్మల్ విల్ చేంజ్. హియర్ యూనిట్ అవుట్వర్డ్ నార్మల్. వాట్ ఈజ్ అవర్ యూనిట్ అవుట్వర్డ్ నార్మల్? ఇందాకట ఇన్ అవుతుంది, ఇక్కడ అవుట్ అవుతుంది. అవుట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే యూనిట్ అవుట్ నార్మల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ -i. ఇన్ టర్మ్స్ ఆఫ్ -i. ఇజ్ ఇట్ క్లియర్? ఇన్ అవుతున్నప్పుడు x is equal to aలో ఇన్ అవుతున్నప్పుడు ఈ యారోని బట్టి ఇన్ అవుతే పాజిటివ్, అవుట్ అయితే నెగిటివ్. దట్ ఈస్ ద డిఫరెన్స్. దెర్ ఈస్ నో మోర్ డిఫరెన్స్. లిమిట్స్ సేమ్, ds సేమ్, ద ఫంక్షన్ ఈజ్ చేంజ్. x is equal to 0, అక్కడ x is equal to a, ఇక్కడ x is equal to a, and these two here, these two are different. Okay, that's it. Now apply. ఏం చేస్తాను?
ఎఫ్ బార్ డాట్ ఎన్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి అమ్మా, ఎఫ్ డాట్ ఎన్ అంటే వాట్ ఈజ్ అవర్ వెక్టర్ ఎన్ హియర్? ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఐ డాట్ ఐ అంటే ఈ టర్మ్ మాత్రమే వస్తుంది, ఫస్ట్ టర్మ్. అంటే ఈ ఫస్ట్ టర్మ్ ఒకటే వస్తుంది. 4xz ఏమొస్తుంది నాకు? 4xz వస్తుంది. బట్ యు నో దాట్ హియర్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఫైనల్గా ఎఫ్ డాట్ ఎన్ అనేది ఏమవుతుంది నాకు? 0 అయిపోతుంది. 0 అయిపోతే ఈజ్ దర్ దెన్ ద ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ r f dot n ds is also 0. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ ఆ పైనదంతా రబ్ చేద్దామండి. See all of you, is it visible మా? చూడండి అక్కడ పైన బోర్డుకి కొంచెం పైన ఇక్కడ నోట్ చేశాను వాల్యూస్ 2a⁴ కనిపించట్లేదు కదా? ఇది నాకు వచ్చినటువంటి వాల్యూస్ ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ పార్ట్ చేస్తే 2a⁴ వచ్చిందండి, అండ్ సెకండ్ పార్ట్ చేస్తే 0. ఇప్పుడు థర్డ్ రీజియన్కి వెళ్ళిపోతున్నాను నేను ఇక్కడ. లిజన్ కేర్ఫుల్లీ. ఇస్ ఇట్ విజిబుల్? ఎస్. చూడండి అమ్మ, థర్డ్ వన్ ఏంటి మనకి ఇక్కడ? ఫస్ట్ ఇది తీసుకున్నాను, సెకండ్ ఇది తీసుకున్నాను, థర్డ్ వచ్చేసి నేను OASC లేదు థర్డ్ ఏం తీసుకుంటున్నానంటే RBQP. ఈ పార్ట్ RBQP. థర్డ్ రీజన్ ఈజ్ వాట్? RBQP. వాట్ ఈజ్ అవర్ థర్డ్ రీజన్? RBQP తీసుకుంటే దట్ ఈజ్ వాట్? దట్ ఈజ్ ఆన్ Z ఈక్వల్ టు 0. అక్కడ నాకేమవుతుంది? దిస్ ఈజ్ సారీ RBQP ఏనా? ఓకే, no this one RPCS. Sorry for that. RPCS తీసుకుంటా. ఫస్ట్ అప్ పై తీసుకుంటా, దాని ప్రొజెక్షన్ తర్వాత తీసుకుంటా. ఏం తీసుకుంటానండి? RCSP తీసుకుంటే ఇది తీసుకున్నాను బేట, ఈ ఏరియా తీసుకున్నాను. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? ఇది తీసుకుంటే నాకేమవుతుందంటే చూడండి, ఇక్కడ నేను ఏమవుతుంది నాకు? Z ఈజ్ ఈక్వల్ టు A. ఈ ఏరియా తీసుకుంటే నాకేమవుతుంది? ఇన్ దిస్ ఏరియా Z ఈజ్ ఈక్వల్ టు A అవుతుంది. DS అంటే నాకేమవుతుంది నాన్న? DS Zలో ఉంది కాబట్టి DS ఎందులో ఉంటుంది? X అండ్ Yలో ఉంటుంది. dx dy. ఓకేనా? ఇంకొకటి యూనిట్ అవుట్వర్డ్ నార్మల్ ఏమవుతుంది? ఇన్సైడ్. యూనిట్ అవుట్వర్డ్ నార్మల్ ఇస్ ఇన్సైడ్. యూనిట్ అవుట్వర్డ్ నార్మల్. యూనిట్ అవుట్వర్డ్ నార్మల్ ఈజ్ ఇన్సైడ్ అంటే n ఈజ్ ఈక్వల్ టు k అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను? ద రీజన్ ఆఫ్ f బార్ ఆర్ సర్ఫేస్ ఆఫ్ f and ds in this region is double integral of r f bar dot dx dy. ds అంటే dx dy by n dot k. ఓకేనా? n అంటే ఏంటి మనకు? k. ఇలా ఆల్రెడీ k ఉంది. n అంటే k, డాట్ k అంటే 1 అవుతుంది. అంటే దీన్ని ఏమని రాస్తాను? fn dx dy. f బార్ డాట్ n అంటే నేను ఆల్రెడీ చేశాను. f బార్ డాట్ n అంటే నాకు ఎంత వస్తుంది అంటే n కదా. n అంటే ఇది కదండి, ఇక్కడ f బార్ రాస్తాను, ఒకసారి రబ్ చేశాను కదా. f బార్ అంటే ఎంత ఇచ్చారంటే 4xzi మైనస్ y²j. కనిపించట్లేదు ఐ థింక్. 4xzi మైనస్ y²j ప్లస్ yzk. ఇప్పుడు ఇది f అండి. నేను దీనికి డాట్ ప్రోడక్ట్ చేస్తే ఓన్లీ k టర్మ్ వస్తుంది. k టర్మ్ అంటే ఎంత వస్తుందండి నాకు? ఎంత వస్తుంది చెప్పండి? k టర్మ్ అంటే yz వస్తుంది. yz అంటే లిమిట్స్ ఈజ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ xz కదా మనకి. ఓకే,
Now I got this is yz. Okay, yz. Okay, yz dx dy. కానీ ఇక్కడ లిమిట్స్ dx varies from where to where? 0 to a, and y is also lies in between 0 to a. అవునా అండి? అంటే ఏమవుతుంది? x is equal to 0 to a, y is equal to 0 to a. But z is nothing but what? A. అంటే ya dx dy. ఒకసారి dyతో చేయండి, తర్వాత వచ్చినటువంటి ఆన్సర్ని మళ్ళీ x చేద్దాం. నేను dyతో చేస్తే ఏమవుతుంది? నాకు y square a by 2 dx మిగులుతుంది. లిమిట్స్ ఈజ్ వాట్? వాట్ ఆర్ ద లిమిట్స్ హియర్ బేటా? ద లిమిట్స్ ఈజ్ 0 to a. లిమిట్స్ అప్లై చేయండి. In the place of y, put a. అంటే a square a cube by 2. Lower limit 0. Again dx ఉంది. నేను xతో చేస్తే ఇది కాన్స్టెంట్ కదా, ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది? a cube x by 2. Again apply the limits. If you put x is equal to a, this is a power 4 by 2. And then answer? Yes, perfect. a power 4 by 2. ఎంత వచ్చింది బయట? Third one is a power 4 by 2. ఇక్కడ నోట్ చేస్తున్నా, ఎందుకంటే నేను రబ్ చేస్తే మళ్ళీ నాకు ప్రాబ్లం కదా. డన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్, వాట్ ఈజ్ అవర్ నెక్స్ట్? మొత్తం ఎన్ని ఉంటాయండి? 6 ఫేసెస్ క్యూబ్కి. అవునా? థర్డ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ప్రొజెక్షన్ ఏంటి? దిస్ వన్. కన్సిడర్ వాట్? OBQA. కన్సిడర్ OBQA. ఏం తీసుకుంటున్నానంటే, నెక్స్ట్ ద ఫోర్త్ వన్ ఈజ్ R4 is OBQA. OBQA అంటే ఈ పార్ట్. ఓకే, అందులో నాకేమవుతుంది? z is equal to 0 అవుతుంది, ds ఏమవుతుంది? dx dy అవుతుంది. యూనిట్ అవుట్వర్డ్ నార్మల్ n ఏమవుతుంది? దట్ ఈస్ అవుట్ గోయింగ్, మీన్స్ కన్సిడర్ యాజ్ -k. ఓకేనా? జెడ్లో ఉంది కాబట్టి k వస్తుంది, అవుట్వర్డ్ కాబట్టి -k. ఇస్ ఇట్ విజిబుల్ ఆల్ ఆఫ్ యూ? ఎస్, -k. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే బేట, ఇది వచ్చిన తర్వాత సేమ్ లైక్ అవర్ సర్ఫేస్ ఇంటిగ్రల్, what is that? f bar nds is region of fn dx dy by n dot k. అవునా? స్మాల్ n లేండి, n dot k. ఇప్పుడు f bar dot n చేస్తే దిస్ ఇస్ f, రైట్? డాట్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ చేస్తే ఐ విల్ గెట్ ఓన్లీ k టర్మ్, దట్ ఈస్ మైనస్ ఉంది కదండి, i dot i 1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ద టర్మ్ ఈస్ అండ్ నెగటివ్ ఆఫ్ yz వస్తుంది dx dy. బట్ మనకేం తెలుసు అంటే z is equal to 0. If you put z equal to 0 here, the final one is 0. అంటే నాకేమొచ్చిందండి? f and ds is 0. I got another 0. Fourth one ఏమొచ్చింది? 0. Fine. Now find fifth part. ఇప్పుడు ఫిఫ్త్ ఏం తీసుకుంటున్నానంటే నేను RPSC. ఎక్కడుంది? నో, RPSC ఈజ్ ఆల్రెడీ ఓవర్, రైట్? ఇంకొకటి ఏం తీసుకోవాలంటే నేను ఇక్కడ y equal to a. సారీ ఫర్ దాట్. చాలామంది మిస్టేక్ అయితే మాత్రం కామెంట్ చేస్తారు. కావాలి, మిస్టేక్ అయితేనే గుర్తుంటుంది. ఇక్కడ ఏం చేసామంటే మనం ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే, RBSC అంటే ఇది బాగా చూడండి నాన్న. RBSC అంటే ప్రొజెక్షన్ ఏమవుతుంది నాకు ఇక్కడ? RPSC అంటే ఏంటిది? y is equal to a అవుతుందండి. ఇది y is equal to a అవుతుంది. ds ఏమవుతుంది? dz dx అవుతుంది. dz dx అవుతుంది.
dz dx అయితే this is what n is equal to minus k. No. ఓకే, ఒక పని చేద్దాం, ఇక్కడ నుంచి మళ్ళీ సాల్వ్ చేద్దాం, ఫర్ బెటర్ అండర్స్టాండింగ్, ఎందుకంటే అలా మిస్టేక్ అవ్వకూడదు. సారీ ఫర్ ఆల్, చాలామంది మా టైం వేస్ట్ అయింది అనుకుంటారు, కావాలి టైం కాదు, మిస్టేక్స్. ఎందుకంటే మిస్టేక్స్ అయితేనే మనం ఎక్కడ పర్ఫెక్ట్ బాగా గుర్తుండేది ఎప్పుడంటే మిస్టేక్స్ అయినప్పుడు మాత్రమే గుర్తుంటుంది. చిన్న ప్రాబ్లం ఈ ప్లేస్లో నేను ఇది కన్సిడర్ చేసుకున్నాను, బట్ ద ఫంక్షన్ ఈజ్ z ఈక్వల్ టు ఏ అన్నాను, అప్పుడు టోటల్ ఆన్సర్ రాంగ్ అయిపోతుందిగా. ఎందుకంటే ప్లీజ్ వినండి, ఓకే, చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు, చూడండి, దాన్ని రెక్టిఫై చేసుకోవడం తెలియాలి. ఆర్బీక్యూపీ, నేను అక్కడ ఇందాక ఆర్సీపీఎస్ తీసుకున్నాను, ఆర్బీక్యూపీ తీసుకున్నాను, బట్ z ఈక్వల్ టు ఏ అన్నాను అప్పుడు ఆర్పీసీఎస్లో. దట్ ఈజ్ రాంగ్. ఆర్బీక్యూపీ అంటే ఆర్బీక్యూపీ, ఇప్పుడు అదేమవుతుంది, z ఈక్వల్ టు ఏ, z యాక్సిస్ కదండి, z ఈక్వల్ టు ఏ. మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఆల్రెడీ సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అప్పుడు dS ఏమవుతుంది, dx dy, z యాక్సిస్ మీద ఉంది కాబట్టి dx dy, x వేరియస్ ఫ్రమ్ 0 to a, y వేరియస్ ఫ్రమ్ 0 to a. f అండ్ dsలో మనకి f డాట్ n ds చేస్తే వాట్ ఈస్ అవర్ n బేటా హియర్, k డాట్ k ఓన్లీ విల్ గెట్ y అండ్ z. ఓకే, బట్ వి నో దాట్ z ఈజ్ ఈక్వల్ టు a కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ay వచ్చింది. దానికి నేను లిమిట్స్ అప్లై చేస్తాను, విత్ రెస్పెక్ట్ టు y చేశాను, విత్ రెస్పెక్ట్ టు z చేశాను, ఐ విల్ గెట్ దిస్ వాల్యూ. ఇస్ ఇట్ క్లియర్? తర్వాత R4 ఏం తీసుకున్నాను, OASC ఎక్కడ ఉందంటే దీనికి ఆపోజిట్ OASC, ఇందాక ఇది తీసుకున్నాను బిడ్డ, ఇప్పుడు OASC ఇది తీసుకుంటున్నాను. ఇది తీసుకుంటే అది అప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది, z ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, z ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ds ఏమవుతుంది, ఇందాక ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, ద థింగ్ ఈజ్ ఇక్కడ రాసాను చూడు, ఇది ఒక్కటి రబ్ చేయాల్సింది, ఆల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, ద థింగ్ ఈస్ ఇక్కడ రాంగ్ రాశాను, OASC అండ్ RBQP అని రాశాను. ద రిమైనింగ్ క్యాలిక్యులేషన్ ఈజ్ సేమ్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి ఫైనల్గా f డాట్ n చేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూలో z 0 కాబట్టి ద ఫైనల్ వాల్యూ ఇస్ 0. ఓకే, దెన్ గో ఫర్ ఫిఫ్త్ ఏంటిది, ఇగో ఇక్కడండి RPSC అని రాసి ఈ క్యాలిక్యులేషన్ చేశాను, దట్ ఈస్ అ మిస్టేక్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. RPSC, ఇప్పుడు RPSC అంటే పై పార్ట్ తీసుకున్నాను, జెడ్కి ప్రొజెక్షన్, అప్పుడు అది ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు a అవుతుంది. ఓకేనా, y ఈజ్ ఈక్వల్ టు a అయినప్పుడు ds ఏమవుతుంది, dz dx అవుతుంది. why? Because this is the function in terms of y, the limits in terms of z and x. In that case here y is equal to aలో ఇది ఏమవుతుంది, ఇన్ అవుతున్నప్పుడు మనకేమవుతుంది, this is equal to the unit outward normal is j అవుతుంది. z varies from 0 to a and x varies from 0 to a. Then f dot n చేస్తే n అంటే ఏంటి, j కదా, j dot j, ఓన్లీ I will get this part minus y square. But in the place of y, we know that is a, అంటే మైనస్ a స్క్వేర్. ఇప్పుడు నేను డబుల్ ఇంటిగ్రల్ చేశాను, లిమిట్ అప్లై చేశాను, ఫస్ట్ జెడ్తో చేశాను, a స్క్వేర్ జెడ్ వస్తుంది, లిమిట్స్ అప్లై చేసిన తర్వాత నేను ఎక్స్తో చేసి మళ్ళీ లిమిట్స్ అప్లై చేస్తే నాకు మైనస్ a⁴ వచ్చిందండి. తర్వాత ద లాస్ట్ వన్ ఈజ్ వాట్, OBQA, ఇదండి OBQA, డౌన్ పార్ట్, z ఈక్వల్ టు 0 అయినటువంటి పార్ట్. కానీ యాక్చువల్ ఇది కదండి మనది, అప్పుడు y ఈక్వల్ టు 0, అక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ds ఏమవుతుంది, dz dx అవుతుంది. వై? బికాస్ ద ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y. ఫైనల్గా y డాట్ n డాట్ f చేస్తే నాకు ఈ టర్మ్ వస్తుంది, y స్క్వేర్ వస్తుంది. బట్ ఇన్ దాట్ y ఈజ్ వాట్, here 0. ఫైనల్గా ద డిఫరెన్షియేషన్, ద టోటల్ ఇంటిగ్రేషన్ ఈజ్ 0. అంటే నాకు ఎన్ని వాల్యూస్ వచ్చినాయండి, అవర్ థర్డ్ వాల్యూ ఈజ్ వాట్, a4/2 అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ వాట్, 0 అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ వాట్, minus a⁴. And the sixth one is 0. Come on, add all the values, you will get the final fnds. Okay na? ఇప్పుడు చూడండి, అది చూడండి, ఫైనల్గా నేను ఏం చేయాలి, fnds అంటే యాడ్
ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ వచ్చినటువంటి వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తాను ఇక్కడ. ఎంత వస్తుంది చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ 2a⁴, నెక్స్ట్ వన్ ఈజ్ 0, నెక్స్ట్ వన్ ఈజ్ a⁴/2, నెక్స్ట్ వన్ 0, నెక్స్ట్ వన్ -a⁴, next one 0. Okay, after simplification now I got 3a⁴/2. This is our final answer of the given problem. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి ఓపికతో చూడండి, ఒకటికి 2 సార్లు చూడండి. పెన్ను పేపర్ మీద పెడితేనే ప్రాబ్లమ్స్ వస్తాయండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్లో వాల్యూమ్ ఇంటిగ్రల్ అంటే ఏంటి, వాల్యూమ్ ఇంటిగ్రల్ ప్రాబ్లం అండ్ తర్వాత గ్రీన్స్ గాస్ స్ట్రోక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, అండ్ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి ఫార్వర్డ్ చేయండి. నా ఏం ఏంటంటే ఎవరికి మ్యాథ్స్లో బ్యాక్లాగ్స్ ఉండకూడదు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్.